అయినాయి. ఈ రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం రోజు 200-300 తోలడానికి కూడా అవకాశం లేదు. ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నారు, ఇప్పుడు చాలాన్లో డైరెక్ట్ మీ అకౌంట్కు లింకప్ చేస్తారట. చాలాన్ పడగానే మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది, అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చాలా లింక్ కట్ చేస్తున్నానంటే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇవ్వకుండా మా ఛానల్ కట్ చేసుకుంటాం అంటే మాకు వచ్చేదే 300-400. అందులోనే పిల్లల చదువులు, ఫైనాన్సులు, బండి రిపేర్లు ఇవన్నీ పెట్టుకుంటే మేము బతకడమే కష్టంగా ఉంది. ఈ ఛానల్ డైరెక్ట్ కట్ చేయడం అంటే ఎంతవరకు సాధ్యం? ఇది మాకేమైనా లంచాలు వస్తున్నాయా, లేకపోతే ఏమైనా దోసుకొస్తున్నావా, లేకపోతే ఏమైనా ఎక్కడి నుంచైనా మాకు వచ్చే ఆదాయం ఉందా? కష్టం చేస్తే తప్ప మాకు వేరే వచ్చే ఆదాయం లేదు కదా మాకు. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఈ ఛానల్ వేయడం, ఇట్లా పోయినాం అట్లా అని ఇట్లా అని ఇంతమందిని ఎక్కించుకున్నాం అని ఇట్లా సీట్లు ఉండాలని అట్లా చాలా ఇబ్బంది పడుతుంది. తెలంగాణలో ఇట్లాంటి చాలా పరిస్థితులు వస్తాయని ఎప్పుడన్నా ఊహించుకున్నారు? ఏం ఊహించలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీసారి మాత్రం ఆయన గెలిచే అవకాశం అయితే లేదు.